జై శ్రీమన్నారాయణ. రామచంద్రుడు దశరథ మహారాజు భవనములోనికి వెళ్ళాడు. బయట చాలామంది ఎదిరి చూస్తూ ఉన్నారు, మళ్ళీ ఎప్పుడు రాముడు బయటికి వస్తాడా అని. లోనికి వెళ్ళాడు రాముడు. లోపల రాముడికి కనిపిస్తున్నటువంటి వారిద్దరే, దశరథ మహారాజు, ప్రక్కన కైకేయి. దశరథ మహారాజు ముఖమంతా వాడిపోయి ఉంది. అట్లాంటి నాన్నగారిని చూశాడు రాముడు. చూసి దగ్గరగా వెళ్ళి సపితుః చరణౌ పూర్వం అభివాద్య వినీతవత్, సావధానముగా సవినయంగా నాన్నగారికి నమస్కారము చేశాడు రాముడు. ఆ తర్వాత తతో వవందే చరణౌ కైకేయ్యాః, కైకేయికి నమస్కరించాడు రామచంద్రుడు. అప్పుడు దశరథ మహారాజు పొంగి పొంగి వస్తున్నటువంటి దుఃఖముతోని రామా అన్నాడంతే. ఇతి ఉక్త్వా చ వచనం బాష్ప పర్యాకులేక్షణః, రామా అన్నాడు. కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి దశరథ మహారాజుకి. చూడలేకపోతున్నాడు రాముడిని, రాముడితో మాట్లాడలేకపోతున్నాడు దశరథ మహారాజు. అట్లాంటి నాన్నగారిని చూశాడు. ఒక్కసారి రామచంద్రుడు భయపడిపోయాడు. రాముడంటే ఎట్లాంటివాడు? వేల కొలది దుఃఖాలు భయాలు ఒక్కసారి తనను ముట్టడించినా కూడా భయపడనటువంటి రాముడు నాన్నగారిని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా చూడకుండా పాముని త్రొక్కితే ఎంత భయమేస్తుందో అంత భయపడిపోయాడు రాముడు. అట్లాంటి భయముతోని రాముడు నా వల్ల ఏమైనా అపరాధము జరిగిందా, నేనే ఏమైనా నా నాన్నగారి యొక్క దుఃఖానికి కారణమా అని భయపడిపోతున్నాడు రామచంద్రుడు. ఇంతకు ముందు రాజుగారు ఎప్పుడు నన్ను చూసినప్పటికీ, ఎన్ని బాధల్లో ఉన్నప్పటికీ చాలా ప్రసన్నంగా మాట్లాడేటటువంటి మా నాన్నగారు ఇప్పుడు నన్ను చూసి కూడా ముఖమంతా వాడిపోయి దుఃఖిస్తూ ఉన్నాడు. కారణమేమిటో అర్థం కావటం లేదు. అమ్మా నేనేమైనా తప్పు చేశానా అంటూ కైకేయి వైపు తిరిగి చూసి అడుగుతూ ఉన్నాడు రాముడు. కశ్చిన్మయా నాపరాధం, అమ్మా ఏమైనా నేను తప్పు చేశానా? నన్ను ప్రేమతో పలకరించేటటువంటి నాన్నగారు నాతో ఎందుకు మాట్లాడటం లేదు? వివర్ణవదనో దీనో నహిమాం అభిభాషతే, అమ్మా నాన్నగారు నాతో మాట్లాడటం లేదు. నాన్నగారికి ఏమైనా శారీరకంగా కానీ మానసికంగా కానీ బాధలు ఏమైనా ఉన్నాయా? సీతారామచంద్రులను ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన నామాన్ని చెప్పుకుందాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం.
ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.